విశాఖ నగర శివారులో వివాహేతర సంబంధం మధ్య జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వివాహేతర సంబంధంలో భాగంగా ఒక మహిళను హత్య చేసే ప్రయత్నం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆమె కొన ఊపిరితో ఉండడం మరుసటి రోజు గుర్తించడంతో పోలీసులు ఆమెను రక్షించారు. ప్రస్తుతం గీతం మెడికల్ కాలేజీలో ఆమె వైద్యం పొందుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మనం పరిశీలిస్తే భీమిలి ప్రాంతానికి చెందిన ఒక వివాహిత మహిళ భర్తతో వేరుపడి ఒక బిడ్డ ఉన్నప్పుడు కూడా ఆమె మధురవాడ వైఎస్ఆర్ నగర్కి 5 ఏళ్ల క్రితం రావడం జరిగింది. అక్కడ సమీపంలో స్వతంత్ర నగర్కి చెందిన కార్తీక్ అనే ఒక వివాహితుడితో పరిచయం అయింది. అయితే కార్తీక్ కూడా వివాహితుడు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయితే వీరిద్దరూ కూడా ఇటు ఆ మహిళ అలాగే కార్తీక్ కూడా గత కొంతకాలంగా కొన్నేళ్లుగా కూడా చెప్పాలంటే సహజీవనం చేస్తున్నారు. ఈ దశలో వీరిద్దరి మధ్య ఇటీవల కొంత మనస్పర్ధలు వచ్చాయి. ఈ దశలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో వీరిద్దరు కూడా నిర్మానుష్య ప్రాంతంకి వెళ్లడం జరిగింది. అయితే అది పథకం ప్రకారం కార్తీక్ తీసుకెళ్లారా లేక ఇద్దరు కలిసి ఒక మాటపై అక్కడికి వెళ్లారా అనే అంశం పక్కన పెడితే బావికొండ ప్రాంతంలో గ్రేహాండ్స్ దళాలు ఉండే ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే కార్తీక్ ఉన్నాడో కార్తీక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు ఒక సిల్వర్ కోటెడ్ వైర్తో మెడ చుట్టాడు, ఊపిరాడనివ్వకుండా చేశాడు. అయితే ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే తెల్లవారుజామున అతని స్నేహితుడికి తాను ఈ రకంగా హత్య చేసినట్టు చెప్పడం జరిగింది. అతని ద్వారా పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి గాలించగా అక్కడ ఆ మహిళ ఆచూకీ లభించింది. అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న దశలో ఆమెను పోలీసులు సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ప్రాణంతో కూడా ఉండడంతో ఆమెని బ్రతికించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి కార్తీక్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక అక్కడ క్షణిక ఆవేశంలో జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. కారణం ఏమైనప్పుడు కూడా ఒక వివాహిత ఆమెతో కలిసి సహజీవనం చేసిన మహిళను ఈ రకంగా చంపే ప్రయత్నం చేయడం మాత్రం ఒక నేరంగానే పోలీసులు భావించి అతనిపై కేసు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతానికి గీతం మెడికల్ కాలేజీలో ఆ వివాహిత మహిళ వైద్యం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.